ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్. సో అలాంటి ట్రాన్సిట్ వారెంట్ ఏమీ లేదు ఇక్కడ. సో ఒకవేళ ఈడీ అలాంటి ఏదైనా స్టెప్స్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అగెయిన్స్ట్ లా. అదే అంటున్నా, చట్ట ప్రకారము యాక్చువల్గా చూస్తే అలా అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ మనకి ముందే చూపించాలి, ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. ట్రాన్సిట్ వారెంట్ అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు గెట్ ద ట్రాన్సిట్ వారెంట్ విచ్ దే డజంట్ హ్యావ్ యాజ్ పర్ అవర్. ఇప్పుడు లోపల వెళ్ళారు, తెలుస్తుంది కొంచెం సేపట్లో మీకు చెప్తారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రకారం ఏంటంటే అలా సంభావనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు. సో అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే 19వ తారీఖు దాకా టైం ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా తుంగలో తొక్కి మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రకంగా ఒక కుట్రపూరితమైన చర్య ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెపుతాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పి ఈ కుట్రను బహిర్గతం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్నారు. అంటే మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చినట్టు టికెట్ బుక్ చేసుకొని వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అంటే మొదలే అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని 8:45కి ఆ ఫ్లైట్లో ఆల్రెడీ కవిత గారి పేరు మీద టికెట్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీప్లాన్గా వచ్చినారో ప్రజలు గమనించాలి. దయచేసి ఈ సందర్భాల ఒక ఆడబిడ్డ అనేటువంటి అంటే ఇంత మట్టుకు ఈ భారతదేశ చరిత్రలో పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు ఈడీ. ఫస్ట్ టైంగా ఇవాళ కవితని ఇట్లా కృతపూరితంగా మరి అన్యాయంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.